98 రోజుల పాటు అన్యాయంగా అక్రమంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రాజకీయ కక్షకు లోనై సెంట్రల్ జైల్లో కారాగారం అనుభవించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మేము నైతికంగా వారికి మద్దతు పలకాలని జరిగింది అన్యాయమని చెప్పేందుకు ప్రపంచానికి ప్రత్యేకంగా రావడం జరిగిందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎంత అన్యాయమైన కేసు అంటే ఒక మర్డర్ కేసులో 2 వ్యక్తులు చనిపోయారు. అది ఎలా జరిగిందో ప్రపంచం అంతా తెలుసు, స్థానికులకు మరింత బాగా తెలుసు. గుళ్ళపల్లి విలేజ్లో, గుళ్ళపాడు విలేజ్లో 2 వర్గాలు, ఆ 2 తెలుగుదేశం వర్గాలే. వారికి మధ్యన వర్గ విభేదాలు, ఒకే పార్టీకి చెందినవి. వాళ్ళు కొట్టుకుని చనిపోతే, వాళ్ళని చంపేస్తే రాజకీయ కక్షతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద, వాళ్ళ సోదరుడి మీద పెట్టి అణచాలనేటువంటి ప్రయత్నం. అంతకుముందు కూడా కేసులో పెట్టి ఆయన 50 రోజుల పైచిలకు అదే జైల్లో పెట్టారు. దాంతో కక్ష తీరలా. అన్యాయంగా అక్రమంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెప్పిన మాట కూడా కాదు. ఇది సాక్షాత్తు ఆ రోజున ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఆయన ఘటనా స్థలానికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే 2 తెలుగుదేశం వర్గాలే, వాళ్ళల్లో వాళ్ళ ఘర్షణ వల్ల ఈ హత్యలు జరిగాయని చెప్పాడు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని నాకు అర్థం కాలేదు. తర్వాత ఎవరెవరో ఇంటర్ఫీర్ అవుతారు, చంద్రబాబు ఇంటర్ఫీర్ అవుతాడు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటర్ఫీర్ అవుతాడు, మంత్రి గారు ఇంటర్ఫీర్ అవుతాడు. ఈ కేసులో, మర్డర్ కేసులో వాళ్ళిద్దరు సోదరులు ఇరికించేస్తే, వాళ్ళని జైలుకి పంపించేస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే రాజకీయంగా మాకు అడ్డంకి ఉండదు అని భావించి అన్యాయంగా కేసులో పెట్టి అరెస్ట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 98 రోజుల పాటు అన్యాయంగా అక్రమంగా ఒక రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడిగా ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు చేసినటువంటి శాసనసభ్యుడిని మీరు లోపల పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. కుట్రగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు. ఎంతవరకు ధర్మమో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 98 రోజులు పెట్టారు, 195 రోజులు పెట్టినా మేము భయపడే పరిస్థితిలో లేవు. మొద్దుబారిపోయాం. ఏదో ఒక విధంగా ఈ అన్యాయాలని, అక్రమాలని ఎదుర్కోవాలనేటువంటి నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసులు అసలు ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో? పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు మూడిగం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. ఎంత ఘోరం అండి! అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు అంటే చంద్రబాబు చెబితే ఎవరైనా కేసులు పెట్టేస్తారా? మర్డర్ కేసులో ఎంత అన్యాయం ఇది! శవం దొరికితే చాలు కేసు పెట్టేస్తారా? ఇది ఒక సంఘటన, మా ఇంటి మీద జరిగిన సంఘటన. పోలీసులు ఏం చేస్తున్నారండి? 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే సినిమా చూసినట్టు చూశారు పోలీసులు, ఎస్పీలందరూ కూడా. మీరందరూ చూశారు కదా, లైవ్లో చూశారు జరిగినటువంటి దాడి. ఇదేమో ఎస్పీ చెప్పాడు, మీరందరూ సాక్షాత్తు లైవ్లోనే చూశారు జరుగుతున్నటువంటి దాడిని. 10-25 నిమిషాల కన్నా అరెస్ట్ చేస్తే అమ్మాయి రాంబాబు గారు బతికిపోయాడు, చంపకుండా వదిలేశారు, అమ్మాయి అరెస్ట్ చేయడం మంచిది అనేటువంటి భావన మన కార్యకర్తల్లోనూ కలిగింది. అంటే లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? పోలీసులు పనిచేస్తున్నారా లేదా? ఎవరికి చెప్పుకోలేదా అన్యాయం జరిగితే? 100 కొడితే పోలీసులు రావాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నువ్వు 1000 కొట్టినా వచ్చి తగ్గలేదు. ఏమిటి అన్యాయం అంటే? పోలీసులు, మరి ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది, అందరినీ నేను అనడంలా, చంద్రబాబు బాధ్యతలు అయిపోయితే నాకు అర్థం కాలేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ మెడల్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడేది, సంఘ విద్రోహ శక్తులు ఎదుర్కొనేది అని మనం చాలా కథల్లో విన్నాం, సినిమాల్లో చూసాం, ప్రాక్టికల్గా చదువుకున్నాం. కానీ ఐపీఎస్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బతికేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా అంటే చంద్రబాబు ఏం చెబితే అది కేసులు పెట్టడం. నా మీద కూడా పెడతారు కదా మర్డర్ కేసు, వినకపోతే ఆమె మీద కూడా పెడతారుగా మర్డర్ కేసు, లేకపోతే ఆయన మీద కూడా పెడతారుగా. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజలు గమనించాలని కూడా మనం చేస్తాం.